ఫేజెస్ ఆఫ్ లైఫ్లో మహిళలు ఎంతో ముందుకు వెళ్తున్నారు. ఎన్నో కష్టాలను వచ్చి డిసప్పాయింట్మెంట్స్ని, డిస్కరేజ్మెంట్ని కూడా దాటుకొని అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్న మహిళలకు అందరికీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు అండి. మహిళలు ఈరోజు ఆర్థికంగా కానివ్వండి, టెక్నాలజీ పరంగా కానీ అన్నిట్లో ముందుగా ఉన్నారు. అయినా కూడా మహిళల మీద దాడులు ఎక్కడా తగ్గట్లేదు. ఈ దాడులు తగ్గాలంటే దానికి మేబీ మహిళలే ఏదో ఒక చేయాలేమో. ఎందుకంటే మహిళలు చూసేదానికి మాత్రమే సుకుమారంగా ఉంటారు, కానీ ఫిజికల్లీ అండ్ మెంటలీ వెరీ స్ట్రాంగ్. యూఆర్ వెరీ స్ట్రాంగర్ దెన్ మెన్. ఎందుకంటే మహిళలు ఒక బిడ్డని జన్మనిచ్చేటప్పుడు ఎంతో నొప్పి నోచుకుంటారు. ఒక్కొక్కసారి గంటల తరబడో లేకపోతే రోజుల తరబడో నొప్పులు పడతారు. అదే మగవాళ్ళకి ఒక జలుబు చేసింది అనుకోండి, అప్పుడు చెప్తారు వాళ్ళు, మీకేం తెలుసు మేము చచ్చేసావు అని. సో మై రిక్వెస్ట్ ఇస్ all women, you have to be strong and strong for yourself and all the women out there. So ee sandarbhanga Anant garni to making me a part of today's program, I thank you so much and congratulations on the movie and also all the team members. Pega chappaledani emakodu, all the team members, congratulations. And my request to Anant garu is ఎటువంటి సినిమాలు, ఎటువంటి షార్ట్ ఫిల్మ్స్ ఇంకా మరిన్ని చేసి సమాజానికి ఉపయోగపడేటట్టుగా, యువతకి ఉపయోగపడేటట్టుగా, యువతని అన్ని విధాలుగా ఎంకరేజ్ చేసేటట్టుగా మంచి మూవీస్ తీసి ఇంకొంచెం అంటే సమాజానికి బెటర్మెంట్ ఇచ్చేటట్టుగా ఉండేటట్టుగా చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్తే. మొదటగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మేడం సంధ్య గారికి, అలాగే గౌరీ గారికి, కామాక్షి గారికి, సుభద్ర గారికి, సుభద్ర మేడం అయితే తెలుసు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇకపోతే మహిళల గురించి ఎక్కువగా చెప్పదలుచుకుంది సినిమాకి సంబంధించింది కాబట్టి ఈ ఏపీ ఫిలిం ఛాంబర్ సంబంధించి చాలా సినిమాలు వేస్తున్నారు. ఈ రోజు మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరు మహిళలు ముందుకు రండి. కళారంగానికి ఏదో పాత రోజుల్లాగా సినిమా ఇండస్ట్రీ నటించడం, ఒక సీరియల్లో నటించడం ఇది తప్పు అనుకోవడం పొరపాటు. ప్రతి మహిళ ముందుకు రండి. ఈ ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్స్ వాళ్ళు ఇంతకు ముందు మనకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండుగా ఉన్నాయి, ఒకటిగా ఉండింది. అన్ని కలిసి మనం తెలంగాణ వాళ్ళకి డబ్బు ఇస్తుండేమో. ఈ రోజున ఏపీ ఫిలిం ఛాంబర్ పెట్టిన తర్వాత ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా, ఈ ఛాంబర్ ప్రెసిడెంట్ ఏఎం రత్నం గారు, అంత పెద్ద ప్రొడ్యూసర్, వారు పవన్ కళ్యాణ్ తో మూవీ తీస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఏపీ ఫిలిం ఛాంబర్స్ వారు చాలా సీరియస్ గా ఉన్నారు, డెవలప్ చెయ్యాలి అని చాలా సీరియస్ గా ఉన్నారు. ఎందుకంటే ఆ తెలంగాణ వైపు మన వాళ్ళే, ఒక పెద్ద పెద్ద యాక్టర్ నుంచి అంతా విజయవాడ, కృష్ణా జిల్లా వాళ్ళే ఆడ సెటిల్ అయిపోయారు. అలాగే అది కూడా ఇండస్ట్రీ కూడా వైజాగ్ వచ్చేదానికి ప్లాన్ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈరోజు మహిళా దినోత్సవం, మగవాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కళకి ఆదరించండి. కళలు చాలా ముఖ్యము. చాలా ఉపాధి జరుగుతుంది. ప్రతి ఒక్కరు, అది యాక్టింగ్ అయితే ఏమి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయితే ఏమి, మేకప్ డిపార్ట్మెంట్ అయితే ప్రొడ్యూసర్స్ మెయిన్, వాళ్ళంతా మెంబర్షిప్ గా జాయిన్ అవ్వండి. మనకి ఇది అవసరం. వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ సహకారం కూడా అంతే అవసరం. ప్రతి ఒక్క మహిళ ముందుకు పోవడానికి సహకరిస్తున్న తండ్రి కానీ, అన్నదమ్ములు కానీ, భర్త కానీ ఎవరైనా కూడా వాళ్ళందరికీ కూడా నేను మహిళా దినోత్సవం సందర్భంగా వాళ్ళకి నేను నమస్కారాలు చెప్పుకుంటున్నాను, వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఒక ఫ్యామిలీ అనేది ఒక బ్యాలెన్స్ చేసుకోవాల్సింది. ఆడవాళ్ళు ఎక్కువ కాదు, మగవాళ్ళు ఎక్కువ కాదు, ఇద్దరు కలిసి బ్యాలెన్సింగ్ గా చేసుకునేది ఒక ఫ్యామిలీ అనేది. అప్పుడే భార్యాభర్త అనే వాళ్ళు ఇద్దరు బాగుంటేనే పిల్లలు కూడా మంచి ఫ్యూచర్. అంటే ప్రజెంట్ సొసైటీలో చాలా వింటూ ఉన్నాం మనము.
అలా కాకుండా భార్యాభర్త అనే వాళ్ళు మంచిగా బ్యాలెన్స్ చేసుకుంటే వచ్చే ఫ్యూచర్ పిల్లలు మంచిగా వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తు మంచి ఫ్యామిలీ ఇస్తే వాళ్ళు కూడా ఈ రోజు నేటి పౌరులే బాలలే రేపటి పౌరులు అంటారు. సో బాలలుగా ఉన్నప్పుడు మనం వాళ్ళకి మంచి ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ ఇస్తే రేపు మన సమాజం అనేది చాలా బాగుంటుంది. ఇంకా కూడాను చాలా మంది మగపిల్లలకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఆడపిల్లలు పుట్టడం చాలా ఇదనుకుంటున్నారు, వాళ్ళని చదివించడం వేస్ట్ అనుకుంటున్నారు. కాకపోతే ఆడపిల్లలని కూడా చదివించుకోవడము కొడుకుల కన్నా ఎక్కువగానే ఉంటుంది. కానీ సమాజం చాలా మారింది. కొడుకుల కన్నా కూతుర్లు మేలు అనుకొని కూతుర్లు పుట్టినోళ్ళు చాలా ఆనందంగా ఉంటారు లక్ష్మీదేవి పుట్టిందని.